హలో. గ్రహాలను కనుక్కోవడమనేది ఖగోళ శాస్త్రంలో ఎప్పుడూ ఒక పెద్ద సవాలే కదూ. కాని రీసెంట్గా జరిగిన ఒక ఆవిష్కరణ వేల కొద్ది కొత్త ప్రపంచాలను ఒకేసారి మన ముందుకు తెచ్చింది. ఇది మొత్తం ఆటనే మార్చేసింది అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ అద్భుతమైన మార్పు ఎలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఖగోళ శాస్త్రవేత్తలు ఎదుర్కొంటున్న సవాలు ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 8,30,00,000 నక్షత్రాల మధ్య ఎక్కడో మన సౌరవ్యవస్థకు అవతల ఉన్న ఒక చిన్న గ్రహాన్ని గుర్తించడమంటే గడ్డివాములో సూదిని వెతకడం కన్నా చాలా చాలా కష్టమన్నమాట. ఈ భారీ సవాలును మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా పాత రోజుల్లోకి వెళ్ళాలి. ఒకప్పుడు ఈ అనంతమైన ఖగోళ సముద్రంలో శాస్త్రవేత్తలు గ్రహాల కోసం ఎలా వేటాడేవారో ఓసారి చూద్దాం. ఒకప్పుడు గ్రహాల వేట ఎలా ఉండేదంటే ఒక చిన్న వల వేసుకుని కొన్ని నక్షత్రాల మీద మాత్రమే దృష్టి పెట్టేవాళ్లు. కాని ఇప్పుడు టెక్నాలజీ మొత్తం సీన్ని మార్చేసింది. ఏదో ఒక చిన్న చెరువులో చేపలు పట్టడం దగ్గర్నుంచి ఏకంగా మహాసముద్రం మొత్తాన్ని జల్లెడపట్టే స్థాయికి మనం వచ్చేశాం. ఇది అక్షరాల నిజం. పాత పద్ధతులు పనిచేశాయి లేదని కాదు. ఎన్నో గ్రహాలను కనుక్కున్నారు కూడా. కాని అది చాలా నెమ్మదిగా సాగే ప్రాసెస్. శాస్త్రవేత్తలు కొన్ని ఎంపిక చేసిన నక్షత్రాలపై మాత్రమే కాన్సంట్రేట్ చేసి వాటి కాంతిలో వచ్చే చిన్న చిన్న మార్పుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసేవారు. ఇది చాలా పరిమితమైన పద్ధతి. మరి ఈ లిమిట్స్ని ఎలా దాటారు? ఇక్కడే కొత్త టెక్నాలజీ, ఒక కొత్త రకమైన ఆలోచన రంగంలోకి వచ్చాయి. అంత పెద్ద మార్పుకు కారణమైన ఆ పరిష్కారం ఏంటో చూద్దాం రండి. ఈ మార్పు వెనుకున్న హీరోలు, వాళ్లు వాడిన ఆయుధాలు ఇవే అనమాట. ప్రిన్స్టన్ యూనివర్సిటీ రీసెర్చర్లు, నాసాకి చెందిన పవర్ఫుల్ టెస్ టెలిస్కోప్, ఇంకా వీటన్నిటినీ కలిపిన T16 ప్రాజెక్ట్. ఈ కాంబినేషనే గ్రహాల వేటలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. జస్ట్ ఒక్క సంవత్సరంలో టెస్ టెలిస్కోప్ ఏకంగా 8,37,00,000కు పైగా నక్షత్రాలను గమనించింది. ఊహకు కూడా అందని నంబరిది. పాత పద్ధతులతో పోలిస్తే ఇది ఎంత పెద్ద ముందడుగో మనమే అంచనా వేయొచ్చు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. కేవలం ఎక్కువ నక్షత్రాలను చూడటమే కాదు, చాలా మసకగా ఉండే నక్షత్రాలను కూడా వీళ్ళు టార్గెట్ చేశారు. సాధారణంగా సైంటిస్టులు అంతగా పట్టించుకొని 16 రెట్లు ఎక్కువ మసకగా ఉన్న నక్షత్రాలపై దృష్టి పెట్టారు. అంటే ఇంతకుముందు ఎవ్వరూ చూడని ఒక కొత్త వేట స్థలాన్ని కనిపెట్టారన్నమాట. ఇంత స్మార్ట్ వల వేసినప్పుడు దానికి దొరికే పంట కూడా అంతే అద్భుతంగా ఉంటుంది కదా. ఈ కొత్త పవర్ఫుల్ పద్ధతి ద్వారా అసలు ఏమి కనుక్కున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. సరే, ఇంత భారీ స్థాయిలో వెతికిన తర్వాత వాళ్ల చేతికి ఏం చిక్కింది? ఇంత పెద్ద ప్రయత్నానికి ఎలాంటి ఫలితమొచ్చింది? ఇదిగో సమాధానం: 11,554. ఇవన్నీ కొత్తగా కనుగొన్న గ్రహాభ్యర్థులు. ఒకే ప్రాజెక్టులో ఇన్ని వేల సంభావ్య కొత్త ప్రపంచాలను గుర్తించడమనేది నిజంగా ఒక హిస్టారిక్ విక్టరీ. ఇంతకీ ఈ గ్రహ అభ్యర్థి అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే అది ఒక గ్రహం కావొచ్చు అనేందుకు దొరికిన ఒక సూచన. ఒక నక్షత్రం నుంచి వచ్చే కాంతి తగ్గినప్పుడు దానికి కారణం దాని ముందు నుంచి వెళ్తున్న ఒక గ్రహం కావొచ్చు లేదా మరేదైనా కావొచ్చు. అందుకే తర్వాతి పరిశీలనతోనే అది నిజంగా గ్రహమా కాదా అని కన్ఫర్మ్ చేస్తారు. ఇంత భారీ డేటాను ప్రాసెస్ చేయడం మనుషులకు సాధ్యమేనా? దీని వెనక ఉన్న సీక్రెట్ వెపన్ ఏంటి? ఆ టెక్నాలజీ గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్ లెర్నింగ్ రంగంలోకొచ్చింది. మనుషుల వల్ల కాని పనిని పూర్తి చేయడానికి AI ఒక సూపర్ పవర్ఫుల్ టూల్గా మారింది. నిజం చెప్పాలంటే ఇది ఈ ప్రాజెక్టుకు వెన్నెముక లాంటిది. ఆలోచించండి, ఇంత భారీ డేటాను మనుషులు కూర్చుని విశ్లేషించాలంటే దానికి సంవత్సరాలు పడుతుంది. ఇంకా చెప్పాలంటే అది దాదాపు అసాధ్యం. కాని T16 AI అల్గోరిథం అదే పనిని కేవలం సెకండ్ల వ్యవధిలో పూర్తి చేసేసింది. మెషిన్ లెర్నింగ్ శక్తికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేముంటుంది? ఈ 11,000కు పైగా గ్రహ అభ్యర్థులను కనుగొనడమనేది ఒక ముగింపు కాదు. నిజానికి ఇది ఖగోళ శాస్త్రంలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే. తమ పద్ధతి 100% పనిచేస్తుందని ప్రూవ్ చేయడానికి ఆ టీం వెంటనే యాక్షన్లోకి దిగింది. వాళ్ళ లిస్టులోని వేల కొద్ది అభ్యర్థులలో ఒకటైన TIC 1833741887 అనే నక్షత్రంపై ఫోకస్ పెట్టి చిలీలోని టెలిస్కోప్తో దాని చుట్టూ ఒక కొత్త గ్రహం ఉందని నిర్ధారించారు. ఈ కొత్తగా కనుగొన్న గ్రహం మన సోలార్ సిస్టంలోని గ్రహాల కన్నా చాలా డిఫరెంట్. ఇది బృహస్పతి అంత పెద్ద వాయుగ్రహం. కాని
అది తన నక్షత్రానికి చాలా దగ్గరగా చాలా వేగంగా తిరుగుతోంది. దాని ఆర్బిట్ పూర్తి చేయడానికి జస్ట్ కొన్ని రోజులే పడుతుంది. ఇలాంటి గ్రహాలను హాట్ జూపిటర్ అని పిలుస్తారు. చివరిగా చెప్పాలంటే ఈ 11,554 గ్రహ అభ్యర్థులలో ప్రతి ఒక్కటీ ఒక రహస్య ద్వారం లాంటిది. ఆ తలుపుల వెనుక మనం ఎప్పుడూ ఊహించని కొత్త ప్రపంచాలు దాగి ఉండొచ్చు. వాటిని తెరిచి ఆ మిస్టరీస్ని ఛేదించడమే ఖగోళశాస్త్రం యొక్క భవిష్యత్ ప్రయాణం.